రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కెన్యా నుంచి ఉన్నారు చారి గారు మాట్లాడండి. ప్రతిభ గారు నమస్తే అండి. హౌ ఆర్ యు? నమస్తే అండి, ఫైన్ అండి. యా అండి, ఫైన్ అండి. కిరణ్ గారు నమస్తే అండి. నా ఈ 4 క్వశ్చన్లు ఉన్నాయి, వాటికి ప్రతిదానికి కొంచెం ఆన్సర్ చేయండి సార్. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా మీ జనసేనలో టికెట్లు ఇచ్చింది ఇప్పుడు వరకు మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే, పోతిన మహేష్ గారికి లాస్ట్ వరకు టికెట్ ఇస్తానని చెప్పి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? రెండోది, ఇప్పుడు వరకు మీ మేనిఫెస్టో అనేది ఏమీ లేదు, ఓన్లీ జగన్ గారిని గద్దె దించడమే అనేది మీ మేనిఫెస్టో లాగా అయిపోయింది సార్, అదొకటి. నాలుగోది ఫైనల్గా ఏంటంటే, మామూలుగా మీరేమో వాలంటీర్లు నేమో ఒక ఇదండి దాన్ని వాలంటీర్ని ఒక గోండాల్లాగా రౌడీల్లాగా చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు వాలంటీర్లకి 10,000 ఇస్తాను, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇస్తానని చెప్పి అంటారు. అంటే ఇక్కడ క్లాష్ అనేది అసలు అంటే జనాలకు అర్థం అవ్వట్లేదు అనమాట. మీరేమో వాలంటీర్ని ఇమ్మీడియట్గా మా గవర్నమెంట్ రాగానే వాళ్ళని తీసేస్తాం అది అని చెప్పని మీరు అంటారు. చంద్రబాబు నాయుడు గారు లేదు వాలంటీర్లకి 10,000 ఇస్తాను, నేను వాళ్ళని రిజైన్ చేయొద్దు, వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఇస్తాను అది ఇది అని చెప్పి అని అంటారు. There is already enough garments in the world to clothe the next 6 generations of humanity. Brands are making claims about recycled, sustainable and eco-friendly when they actually are not. All fiber used in the fashion industry are synthetic, which are non-biodegradable, mainly polyester. And now we are buying clothes every single day. India is one of the biggest consumers for fast fashion, as well as one of the biggest producers. This and more. Streaming on News 9+. ఇది ఇంకొకటి, మీ మేనిఫెస్టోలో అసలు ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో అవి ఇవన్నిటికీ కొంచెం ఆన్సర్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. చారి గారు మంచి ప్రశ్న అండి. వాలంటీర్ల విషయంలో మీరు కొంచెం క్లారిటీ పెట్టుకోవాలి. వైసీపీ వాలంటీర్లు తీసేస్తాం, కొత్త వాలంటీర్లు వేసుకోవచ్చు, లేదా వైసీపీకి సపోర్ట్ చేసే వాలంటీర్లు మేము గుర్తించాం వాళ్ళు పక్కకు పెడతాం, నిజాయితీగా పనిచేసే వాలంటీర్లు కొనసాగిస్తాం. వైసీపీలో కొంతమంది వాలంటీర్లు మాత్రమే నేరాలు పాల్పడ్డారు, కొంతమంది వాలంటీర్లు మాత్రమే ఇక్కడ చాలా ఇబ్బందులు పెట్టారు, కొంతమంది వాలంటీర్లు మాత్రం ఉమెన్ ట్రాపింగ్ చేశారు, కొంతమంది వాలంటీర్లే పబ్లిక్ని డిస్టర్బ్ చేశారు, ప్రతి ఇంట్లో మ్యాటర్ గ్యాదర్ చేసి బయటికి ఇచ్చారని చెప్పాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాలంటీర్ని చెప్పలేము ఎక్కడ మేము. ఇప్పుడు రేపు జనసేన టీడీపీ కూటమి రాగానే కొత్త వాలంటీర్లు వస్తారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ వైసీపీ వాలంటీర్ ఉండడు. వైసీపీలో పనిచేసిన వాలంటీర్ పెట్టుకోం, ఎందుకంటే వాళ్ళందరూ పక్కా వైసీపీ కార్యకర్తలు వాలంటీర్గా మారారు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టి నిజమైన వాలంటీర్లు ప్రజాసేవ చేసేవాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ టీడీపీ సంబంధించిన వాళ్ళు కాకుండా ప్రజలకు పనిచేసే చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి వాలంటరీ సేవ చేసే వాళ్ళకి ఇస్తామే తప్ప గతంలోలాగా వైసీపీలో ఎవరైతే ఎలక్షన్ పనిచేసిన బూత్ ఏజెంట్లు కానివ్వండి, అక్కడున్న వైసీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళైతే ఏజెంట్లకి వాలంటీర్గా ఇచ్చే ప్రసక్తే లేదు, కుదరదు.